ఈరోజు నలుగురు దృష్టిలో నన్ను నీ భార్యను చేసుకున్నావు. పాపా, నేను ఉంగరాలు తీసిన పొద్దు గాని నీ మెడలో తాళి కట్టిన పొద్దు గాని నా మనసులో వేరే ఆలోచనలేమీ లేవు. నిన్ను కాపాడాలనే నేను ఇదంతా చేసి ఉన్నాను. ఎన్నిసార్లు ఈ అబద్ధాలు చెప్తావు? నా కళ్ళారా నేను చూశాను కాబట్టి ఇప్పుడొచ్చి నాకు సర్ది చెప్పాలని చూస్తున్నావు. వాస్తవానికైతే తీసింది నువ్వే కదా. లేదంటే ఆ రోజు కనిపించకుండా పోయిన ఉంగరాలు నీ దగ్గర ఎందుకుంటాయి? తీసినాను, ఒప్పుకుంటా ఉన్నాను. కానీ ఎందుకు తీసినాననేది నన్ను చెప్పనివ్వు పాపా. పాప ఒకసారి నేను చెప్పేది నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. తనకంతా అర్థమైంది. చూసావు కదా, మన పెళ్లి చెడగొట్టడానికే ఇదంతా చేశాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. ఆ రోజు ఉంగరాలు కనిపించకపోవడానికి కారణం కూడా ఇతనే. ఏంద్ర ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉండవు నువ్వు? ఆ పొద్దు కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపించాలా? ఈడిసిపెట్టినాను కదా అని ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చినావా? ముందు నుంచి బా పోరా అంటున్నాగా. చిరంజీవి, అతని మీద నీ పెత్తనం ఏంటి? చేయాల్సిందంతా చేసావుగా. మళ్ళీ అతన్ని ఎందుకు కొట్టడానికి వెళ్తున్నావు? వదినమ్మా, ఈడు మోసగాడు. ఆడి గురించి నీకు ఇంకా తెలియట్లేదు. ఆడికి పెండ్లై ఉండాలి. ఆ పాప ఎవరో కాదు, నాకు తెలిసిన మనిషే. బిడ్డను కూడా కనుండాడు ఈడు. అబద్ధం అండి, అంతా అబద్ధం. ఇదిగో ఇలా అబద్ధాలు చెప్పే విజయశాంతిని నాకు కాకుండా చేశాడు. పెళ్లి పందిట్లో నన్ను యదవం చేశాడు. లేదంటే ఈరోజు నేను విజయశాంతి నా ఇంట్లో హాయిగా ఉండేవాళ్ళం. రేయ్, ఆడిన నాటకాలు చాలు. నీ కథ అంతా నాకు తెలుసు. ఏంటి మళ్ళా వచ్చి డ్రామాలు మొదలు పెట్టినావా? ఎందుకు వచ్చినవరా మా ఇంటికి? రేయ్, పోరా ఇంటి నుంచి. అతని విషయంలో ఇప్పటిదాకా నువ్వు చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అతన్ని? నేనెంతో కష్టపడి తెచ్చిన సంబంధాన్ని కాదని బలవంతంగా నా చెల్లి మెడలో తాళి కట్టావు. దాన్ని తీసుకొచ్చి భార్యగా నీ ఇంట్లో చేర్చావు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? అతనేదో మాట్లాడాలని వచ్చాడు, మాట్లాడినివ్వవా? ఏం మాట్లాడతాడు వదినా? ఆడి మాటలు నమ్ముతావు గానే నేను చెప్పే మాటలు నమ్మవా? నిజంగా ఆడో దుర్మార్గుడు వదినా. మోసం చేసి పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డని కట్టుకున్న భార్యనే ఇడిచేసి వచ్చినాడు ఆడు. ఈడాడ చంపుతాడు అని ఆ పాప భయపడి విదేశాలకి పారిపోయి ఉండాలి. అది తెలుసునా మీకు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే బాగోదు. నేనంత దుర్మార్గుణ్ణైతే సాక్ష్యం తీసుకొచ్చి చూపించు. లేదనుకో నేనే నీ మీద కేసు పెట్టించి లోపల ఇస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. అదే సాక్ష్యాలు లేవనే కదా నువ్వు ధైర్యంగా మాట్లాడుతూ ఉండవు. ఆ సాక్ష్యాలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసును. తీసుకొచ్చి మాట్లాడు చిరంజీవి. నీ ఇష్టానికి నువ్వు అవతల వ్యక్తిని దుర్మార్గుణ్ణి చేయడం కాదు. దుర్మార్గాలు చేసింది నువ్వు, చేస్తున్నది నువ్వు. ఆ రోజు మా అన్నయ్య ప్రాణాలు బలి తీసుకున్నావు. పీటల మీద పెళ్లి జరిగే సమయంలో నా చెల్లి మెడలో బలవంతంగా తాళి కట్టి దాని జీవితం నాశనం చేశావు. ఆ దుర్మార్గాలన్నీ చేసింది నువ్వు. ఇప్పుడు ఆ అబ్బాయిని దుర్మార్గుడు అంటున్నావు. మీరాగండి, నేను మాట్లాడతాను. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగానే నేను తప్పు చేస్తుంటే, నువ్వు చెప్పినట్టుగానే నేను దుర్మార్గుణ్ణయ్యుంటే, నేను తప్పు చేశాను అనడానికి ఆ సాక్ష్యాలేవో తీసుకురా. లేదంటే మాత్రం ఎవ్వరు చెప్పినా వినను. ఖచ్చితంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అట్నా? సరేరా,
అదే మాట మీద ఉండు. హ్మ్. నీకు పెండ్లైనాదని బిడ్డుండదని నేనే ప్రూవ్ చేస్తున్నా. విజయశాంతి జీవితం నాశనం చేయడానికే నువ్వు పెండ్లి చేసుకోవాలని చూసినావని మా వదినకు అర్థమయ్యేలా నేను చేస్తున్నా. చేసి అప్పుడు మాట్లాడు. చూస్తువా? సరే చూస్తానులే. నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ అబ్బాయి చెప్పినట్టు సాక్ష్యాలు తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు. ఊరికే నిందలు వేయడం కాదు. సరే వదినమ్మా, సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నా. ఇంకా ఎన్ని రోజులనే నేను విజయశాంతి జీవితం నాశనం చేశాననే మాటలు పడాలా? వదినమ్మా, నువ్వు నా తల్లి మాదిరే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చినదంటే దేనివల్ల? ఈడి వల్లే కదా. ఈడి కోసం కాదు, నీ కోసమైనా నేను సాక్ష్యాలు తీసుకొస్తా. అందరూ వాడి మాటలే వింటా ఉండారు. నేనెంత చెప్పినా నా మాట వినకుండా వస్తా అంటారు. తప్పు చేసినోడే సాక్ష్యం ఏమి ఉండదని అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండాడే. వాణ్ణి ఏం చెయ్యాలా? హలో విజయశాంతి, నీ మాటలు విన్నాను. ఇప్పటికీ నీకు వాడంటే ఇష్టం లేదని నాకు అర్థమైంది. అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని మోసాలు చేసిన వాడితో ఎలా కలిసి ఉంటావు? నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీ కుటుంబం నా కుటుంబం అనుకుని అందరినీ బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ వాడు హఠాత్తుగా నీ మెళ్ళో తాళి కట్టేశాడు. ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా మౌనంగా ఉండిపోయాను. సరే, పెళ్ళయింది, ఎలా ఉన్నావో చూసేద్దామని ఇంత దూరం వచ్చాను. కానీ ఎంట్రన్స్లోనే నాకు అర్థమైపోయింది. తాళైతే కట్టాడు గాని వాణ్ణి నువ్వు భర్తగా చూడట్లేదు అని. ఇష్టం లేని వాడితో కాపురం చేయడం అనేది ఏ ఆడపిల్లకైనా కష్టంగానే ఉంటుంది. కానీ ఇలా ఎంతకాలం? ఎందుకు బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? జరిగింది ఒక పీడకలనుకో. ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాడు కట్టింది ఓ పసుపు తాడు. అది తీసి అవతల పారేసి వాడికి విడాకులు ఇచ్చేసావనుకో, మనమిద్దరం పెళ్లి చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇప్పటికీ నీ చేయి పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.